ఉన్న రాష్ట్రం, ఆర్థిక పరంగా విధ్వంసమైన రాష్ట్రం, అదేవిధంగా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనటువంటి రాష్ట్రం మా చేతిలో పెడితే గుండె నిబ్బరంతో, గుండె ధైర్యంతో కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా సాగు రైతుకి సహకరించాలని ఒక మొండి పట్టుదలతోటి ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, గత 2.5 సంవత్సరాల్లో అత్యధిక దిగుబడులిచ్చి భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు పంటలు కలిపి 2,83,00,000 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని పండించి భారతదేశంలో అగ్రగామిగా నిలిచిందంటే అది ప్రజాప్రభుత్వం యొక్క సహకారం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఎంఎస్పీ ప్రకటించి పంటలన్నింటినీ బజారు పాలు చేస్తే అన్ని పంటల్ని కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజే ముఖ్యమంత్రి గారి ద్వారా మొక్కజొన్నలు పండించినటువంటి తెలంగాణ రైతులకి 3,722 కోట్లు మీ ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజున కేంద్రం ఎంఎస్పీ ప్రకటించి వదిలేసింది. జొన్నలు కానీ, సోయా కానీ, అదేవిధంగా సన్ఫ్లవర్ కానీ ప్రతి పంటని కూడా ఎంఎస్పీకి కొనుగోలు చేశాం. కేంద్రాన్ని అడిగితే మా చేత కాదు, మేము కొనుగోలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే నా రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రజాప్రభుత్వం కేబినెట్ నిర్ణయించి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని పంటలు కొనుగోలు చేశాం. ఈ రకంగా ఒక నీటిపారుదల రంగానికి పెట్టిన ఖర్చుతోటి పాటు 1,00,000 కోట్లు అంటే 1,60,000 కోట్లు ఈ రోజుకి రైతాంగం కోసం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది రైతాంగానికి నిన్ననే మీరు చూశారు. పోయినసారి మొట్టమొదటిసారిగా ఆయన భద్రాచలం వచ్చినప్పుడు అయ్యా ఈ సీతారామ మెయిన్ కెనాల్ వరకు తవ్వి పంపులు మోటార్లు బిగించి వదిలేశారు. చిన్న కెనాలు తవ్వితే మాకు నాగార్జున సాగర్ ఆయకట్టు 1,50,000 ఎకరాలు పండుద్ది అని చెప్పి అడగంగానే ఆమోదించినటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులోకి వచ్చి తద్వారా వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గ పంటలు పండించేదానికి అవకాశం వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు నెల 15 రోజుల్లో సత్తుపల్లి ట్రంక్ ద్వారా అది కూడా టన్నెల్ కాళ్ళు ఆమోదించకపోతే ముఖ్యమంత్రి గారి ఆమోదంతో టన్నెల్ పూర్తి చేసి ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో పూర్తి చేశాం. రేపు ఆగస్టు 15 కల్లా సత్తుపల్లి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు పంపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఆ రోజే చెప్పాను, కృష్ణా నదిలో ఉన్నటువంటి మన ఇబ్బందులు, మన కష్టాలు భవిష్యత్తులో ఇంకా తీవ్రం అవుతాయి. అందుకనే గోదావరి జలాల్ని పాలేరుకి నింపి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాము. కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో భూభాగాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పాం. దానికోసం ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో ఈ రోజున 1,25,000 ఎకరాలే కాకుండా సత్తుపల్లి 1,00,000 ఎకరాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో పాలేరు నింపి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే అవకాశం తప్పకుండా ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలకి సహకారం అందించినటువంటి ప్రజాప్రభుత్వానికి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఏ శాఖలోనైనా సరే అడిగితే కాదనకుండా వాటిని ఆమోదించి అవి అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, సహచర మంత్రివర్యులందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి చేసినటువంటి మీరు గుండెల నిండా అభిమానంతో ఈ పెద్ద బహిరంగ సభను విజయవంతం చేయడానికి చేసినటువంటి నా అక్కా చెల్లెళ్ళకి, అన్నా తమ్ములకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.
ధన్యవాదాలు సార్. మధిర నియోజకవర్గ ప్రజల